మిత్రులకు నమస్కారం. జెంటిల్‌మెన్ టీవీకి స్వాగతం. ఈరోజు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ఒక పథకాన్ని పెట్టాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేనప్పుడు అప్పులు చేసి పథకాన్ని పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ప్రభుత్వానికి విలువ ఉండదు, పథకానికి విలువ ఉండదు, పథకాన్ని పొందే ప్రజలకు విలువ ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి అప్పులు చేసి పథకాలు పెడుతున్నారు తప్ప, ఆదాయ మార్గాలు సృష్టించి, డబ్బులు లీడ్ మనీ ఉండి, నిల్వ ఉండి, అప్పుడు ఏ పథకం పెడదాము అని ఆలోచించిన దాఖలాలు లేవు. కేవలం అప్పులు తీసుకురావడం, డబ్బులు ఖర్చు చేయడం, పథకాలకు ఖర్చు చేయడం, భూములు అమ్మడం, పథకాలకు ఖర్చు చేయడం. ఇలాంటివి ఎంతవరకు కరెక్టు? జెంటిల్‌మెన్ టీవీ అయితే దీనికి వ్యతిరేకం. మిత్రులారా, నేను చెప్పింది నిజమా కాదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. అప్పులు పుడుతున్నాయి, తీసుకొస్తున్నారు, పథకాలు పెడుతున్నారు. మరి ఆదాయం ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? ఎవరైనా సరే మన వ్యక్తిగతంగా కూడక డబ్బులు ఆదాయం సృష్టించుకున్నాకనే మనం ఏదైనా పని చేస్తాం వ్యక్తిగత జీవితంలో. డబ్బులు వచ్చిన తర్వాతనే ఏదైనా ఇల్లు కట్టుకుంటాం. డబ్బులు వచ్చిన తర్వాతనే బట్టలు కొంటాం. డబ్బులు వచ్చిన తర్వాతనే బిర్యానీలు తింటాం. డబ్బులు ఉంటే అప్పు చేసి బిర్యానీలు తినడం, అప్పు చేసి వేరే పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆదాయం మన దగ్గర ఉన్నాక, ఆదాయ మార్గాలు మనకు పెరిగిన తర్వాత, ఆదాయం మన దగ్గర నిల్వ ఉన్న తర్వాత, అప్పుడు మనం ఏదైనా పని చేస్తే ఆ పనికి వాల్యూ ఉంటుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఒక పథకం పెట్టిందంటే, ఆ పథకానికి విలువ ఉండాలంటే, ప్రభుత్వానికి ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు మిగిలి ఉండాలి. మిగిలి ఉన్న డబ్బుకు ఒక పథకాన్ని పెట్టాలి. ఆ పథకానికి విలువ ఉంటుంది. తీసుకున్న ప్రజలు కూడా బాగుపడతారు. ప్రస్తుతం ప్రజలు ఇంకా పథకాలు కావాలి కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు బాగుపడతలేరు ఇన్ని పథకాలున్నా? ఎందుకంటే నీతిగా, నిజాయితీగా డబ్బు ప్రభుత్వం దగ్గర మిగిలి ఉంటే, మిగిలి ఉన్న డబ్బును ప్రజలకు పంచితే ప్రజలు బాగుపడతారు. అప్పు చేసి తీసుకొచ్చి ప్రజలకిస్తే ప్రజలు ఎవరు బాగుపడరు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే మనకిస్తుందా లేదా అని ఆలోచించుకోండి. మిత్రులారా, నేను చెప్పేది నిజం. ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు మిగిలి ఉండాలి. అప్పుడే ఆ పథకం పెట్టాలి. అప్పుడే మనం ఆ పథకాన్ని పొందాలి. ఇది సరైన పద్ధతి. ఏ ప్రభుత్వం చేస్తుంది? 2014 నుంచి అప్పులు తీసుకొస్తున్నారు, పథకాలు పెడుతున్నారు. ఆ అప్పులు తీసుకొచ్చిన దానికి వడ్డీలు కట్టనీకినే సరిపోతుంది. ఇక ఆదాయ మార్గాలు ఎక్కడ పెరుగుతున్నాయి? మిత్రులారా, నేను చెప్పేది నిజమా కాదా? జెంటిల్‌మెన్ టీవీని జెంటిల్‌మెన్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.